వరంగల్ జిల్లా నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు కౌన్సిలర్ లక్ష్మీ రమానంద్. 19వ వార్డ్ ఏరియాలో 1,65,00,000 నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు కౌన్సిలర్. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో 24 వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు కౌన్సిలర్ లక్ష్మీ రమానంద్. నర్సంపేట పట్టణంలోని 19వ వార్డులో ఇవాళ పట్టణంలో సీసీ డ్రైను ఈ కౌన్సిలర్ ద్వారా ఆధ్వర్యంలో 19వ వార్డు కౌన్సిలర్ పెండెం లక్ష్మీ రామానంద్ వారి ఆధ్వర్యంలో ఇలా ప్రారంభించడం జరిగింది. మరి స్థానికంగా ఉన్న పెద్దలందరూ మహిళలు అందరూ ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి నర్సంపేట పట్టణంలో ఈ వార్డులో 1,65,00,000 నిధులు కేటాయించి ఇవాళ దొంతి మాధవరెడ్డి గారి పెద్దలు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు అసెంబ్లీలో ఉండడం వల్ల మరి ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించడానికి రాలేకపోయాడు. మరి కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ యొక్క పనిని స్టార్ట్ చేయమని చెప్పారు. పని ఆగద్దని చెప్పి మరి ఈ పని మరి అయిపోయిన పిదప శిలాఫలకాన్ని ఆవిష్కరించడానికి ఎమ్మెల్యే గారు వస్తారని చెప్పారు. మరి ఈ యొక్క నర్సంపేట పట్టణంలో ఈ యొక్క వార్డు కాకుండా ప్రతి ఒక్క వార్డులో 1,65,00,000 మరి వెచ్చించి ప్రతి ఒక్క వార్డును అభివృద్ధి చేయడం కోసం ఇవాళ మరి పెద్దలు నాయకత్వంలో ఈరోజు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో శ్రీకారం చుట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారిపై